వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మెనోపాజ్ అంటే అందరికీ తెలుసు కదా, పీరియడ్ సైకిల్ ఆగిపోవడం. మరి ఈ దశలో స్త్రీ శరీరం పలు మార్పులకి గురవుతూ ఉంటుంది. స్ట్రెస్ అనుకోవచ్చు, మూడ్ స్వింగ్స్ అనుకోవచ్చు, ఇంకా చికాకు, కొంచెం అలసటగా ఉండడము, ఎవరు కొంచెం తనని ఇంట్రెస్ట్గా పట్టించుకోకపోవడము, ఇమీడియట్గా కోపం రావడం, చికాకుగా ఉండడము. మరి వీటన్నిటిని కూడా అధిగమించాలి అంటే ఏం చేయాలి? మనం మంచి డైట్ తీసుకోవాలా, లేదంటే ఎక్సర్సైజ్ చేయాలా? ఎలా మనము మొనోపాజ్ని అధిగమించాలి అంటే మరి దీనిపైన ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు స్పోర్ట్స్ అండ్ క్లినికల్ డైటీషియన్ లక్ష్మీ తేజస్వి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, మెనోపాజ్ అంటే పీరియడ్ సైకిల్ ఆగిపోతుంది అంటారు కదా, అసలు ఏ ఏజ్లో ఈ పీరియడ్ సైకిల్ అనేది ఆగిపోతుంది అంటారు? సో జనరలీ మెనోపాజ్ అనేది 48 ఇయర్స్ తర్వాత నుంచి 50, 51, 52, కొంతమందికి అయితే 53 ఇయర్స్కి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, కానీ ఇప్పుడు చేంజ్ అయ్యే సిచ్యువేషన్స్తో, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది, మన పరిశ్రమలు చాలా చేంజ్ అవుతున్నాయి కాబట్టి వీటి వల్ల ఆడవాళ్ళ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ ఉండి చాలా ఎర్లీగా కూడా మెనోపాజ్ అనేది వస్తుంది. ఓకే, అంటే కొంతమందికి 40 ఏళ్ళకే వస్తుంది, 40 ఏళ్ళు, 42, అట్లా 45 ఇయర్స్కి కూడా మెనోపాజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. కానీ ఎక్కువగా మాత్రం 48 తర్వాత నుండి 49, 50 ఇయర్స్ వాళ్ళకి వస్తే అది కరెక్ట్ టైం అనమాట మెనోపాజ్ అనేది రావడం. సో ఈ ఫేజ్లో ఏంటి అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, 1 ఇయర్ వరకు కంప్లీట్గా పీరియడ్స్ ఆగిపోయాయి అంటే అప్పుడు దాన్ని మెనోపాజ్ అంటాం. సో కొంతమందికి మెనోపాజ్ వచ్చే ముందు స్టేజ్ పెరి మెనోపాజ్ అంటాం అనమాట. సో బిఫోర్ మెనోపాజ్ స్టేజ్ ఎలా ఉంటుందంటే 1 సంవత్సరం వరకు 2 నెలలు అవ్వకుండా మళ్ళీ ఇంకొక నెల పీరియడ్స్ రావడం, ఒక 3-4 నెలలు మళ్ళీ ఆగిపోయి మళ్ళీ పీరియడ్స్ రావడం. ఆ పీరియడ్స్ కూడా ఒక 10 డేస్, కొంతమందికి 10 డేస్ కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి ఏమో జస్ట్ 2-3 డేస్లోనే ఆగిపోతుంది అట్లా. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది అందరికీ. సో అందరికీ ఒకలాగా ఉంటుంది అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. సో ఎవరికన్నా ఇప్పుడు 45 ఇయర్స్ వాళ్ళకి ఇప్పుడు పీరియడ్స్ ఆగిపోతున్నాయి అంటే ఈ నెల వచ్చింది, నెక్స్ట్ నెల రాలేదు, ఇంకో 2 నెలలు రాలేదు అంటే ఒక్కసారి చెక్ చేయించుకుంటే బెటర్. చెక్ చేయించుకొని లేదు 2-3 మంత్స్ వరకు రావట్లేదు అంటే అప్పుడు మెనోపాజ్ కన్నా ముందు స్టేజ్లో ఉన్నారు అనేది అర్థమవుతుంది అన్నమాట. అది మీరు ఎర్లీగా వస్తుందని అంటున్నారు కదా మేడం, ఎర్లీగా రావడానికి రీజన్స్ ఏముంటాయి? సో మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు అండి. సో ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటి అంటే స్ట్రెస్. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు వర్కింగ్ ఉమెన్ అయిపోయారు. ఓకే, సో ఏదైనా అది ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా చాలా మంది ఉమెన్ వర్కింగ్ ఉమెన్ అయిపోయేసరికి సో ఇంట్లో కొంచెం స్ట్రెస్ ఉంటుంది, ఆఫీస్లో కూడా కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి డబుల్ సైడెడ్ స్ట్రెస్ అయిపోయి, ఎక్కువ ప్రెషర్ ఎక్కువ అయిపోయి, స్ట్రెస్ ఎక్కువ అయిపోయి వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేక ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే మెనోపాజ్ అనేది తొందరగా రావడం, స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఎక్కువ అయిపోవడం, అది. సో వీటి వల్ల వాళ్ళకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నెక్స్ట్ ఇంకొక రీజన్ సరైన న్యూట్రిషన్ లేకపోవడం. ఓకే, సో చాలా అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, చాలా జంక్ ఫుడ్ తినడం. ఇప్పుడు ఎస్పెషలీ మళ్ళీ వర్కింగ్ ఉమెన్ గురించి ఎక్కువగా చెప్తాను నేను, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ వండలేకపోతున్నారు ఇంట్లో అని, సరే ఆర్డర్ చేసేసుకుందాం. ఇప్పుడు జస్ట్ 1 minute ఆర్డరింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది అందరికీ. సో అండ్ ఇప్పుడు హస్బెండ్ వైఫ్ వర్కింగ్ అయ్యేసరికి వాళ్ళకి ఆర్డర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు, అది. సో ఈజీగా ఆర్డర్ చేసేసి వాళ్ళు తెప్పించుకొని తింటారు. అది సింపుల్ ఒక రోటీ సబ్జీ అయినా ఇట్ ఈస్ నాట్ వెరీ హెల్దీ. ఓకే, ఎందుకు అంటే రెస్టారెంట్స్లో వాడే ఆయిల్ వేరే ఉంటుంది, వాళ్ళు యూస్ చేసిన ఆయిలే మళ్ళీ యూస్ చేస్తారు, దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది హెల్త్ మీద. సో అందుకు వాళ్ళు సరే ఇది రోటీ సబ్జీయే కదా నేను ఆర్డర్ ఇచ్చేది, ఇదేం పిజ్జా బర్గర్ కాదు కదా, అంత అన్హెల్దీ కాదు కదా అని చాలామంది అనుకుంటారు, కానీ కాదు. వాళ్ళు క్రీమ్ అని యాడ్ చేస్తారు, బటర్ ఎక్కువగా యాడ్ చేస్తారు కూరలో, టేస్ట్ ఎక్కువ రావాలని. సో అండ్ ఫ్రెష్గా ఉండదు, వాళ్ళు ముందు రోజు 2-3 రోజుల ముందు ఆ గ్రేవీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు. సో అందుకు ఇట్లా ఫుడ్ హ్యాబిట్స్ ఉండేసరికి వాళ్ళకి ఈ మెనోపాజ్ అనేది ఎర్లీ స్టేజ్లో రావడం,
కొంతమంది హెల్దీ కాకుండా చాలా అన్హెల్దీ ఫుడ్ ఎక్కువగా Yes. తింటారు. పిజ్జాస్, బర్గర్స్ అని, సాఫ్ట్ డ్రింక్స్ అయితే చాలా ఎక్కువ. ఊరికే నాకు స్ట్రెస్ అయిపోతుందని సాఫ్ట్ డ్రింక్స్ తాగేయడం అది. సో ఇట్లా ఎక్కువగా అయిపోతుంది. అండ్ కొంతమంది ఏంటంటే ప్యాసివ్ స్మోకర్స్ ఉంటారు. అంటే ఎవరన్నా స్మోక్ చేసే వాళ్ళ పక్కన నుంచుంటారు ఉమెన్. నుంచున్నప్పుడు వాళ్ళకు కూడా చాలా బాడీలో చేంజెస్ అనేవి వస్తాయి. వాళ్ళు స్మోక్ చేయరు కానీ ఆ ఎఫెక్ట్ డెఫినెట్గా Yes. ఉంటుంది. సో వాళ్ళని ప్యాసివ్ స్మోకర్స్ అంటాం. సో దానివల్ల కూడా బాడీలో చాలా అన్హెల్దీ చేంజెస్ వచ్చేసి చాలా ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువైపోయి హార్మోన్స్ అనేవి కూడా చేంజెస్ ఎక్కువగా కనిపిస్తాయి. సో Yes. అందువల్ల కూడా ఈ మెనోపాజ్ అనేది చాలా ఎర్లీ స్టేజ్కి రావడం అనేది జరుగుతుంది. అంటే దీనికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయి మేడం, మనకి ముందేమైనా తెలుస్తుందా? డెఫినెట్గా తెలుస్తుంది. Mm. యా, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్, కొంతమందికి ఉండదు అది, కానీ చాలా తక్కువ పర్సెంట్. సో చాలా మందికి అయితే సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సిమ్టమ్స్ చాలా రకాలు ఉంటాయి. అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండవు. కొంతమందికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి అన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఏదో ఒకటో రెండో సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చేసరికి చాలా హాట్ ఫ్లాషెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. హాట్ ఫ్లాషెస్ అంటే సడన్గా వేడి చెమట, Yeah. చలికాలమైన వేడి చెమట అనేసి వచ్చేయడం, లేకపోతే సడన్గా ఒక అర్ధగంటలో మళ్ళీ చల్లగా అనిపించడం. సో ఇమీడియట్గా ఒక 1 hour టైంలోనే వేడి చలి అన్నీ అనిపిస్తాయి Yes. అన్నమాట. అట్లా అది ఒక్కటి ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. సో ఆడవాళ్ళకి మెయిన్ హార్మోన్ అనేది ఎస్ట్రోజన్. సో ఈ ఎస్ట్రోజన్ అప్పుడు చాలా తగ్గిపోతుంది మెనోపాజ్ వచ్చే ముందు అండ్ మెనోపాజ్ వచ్చిన తర్వాత చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఈ ఎస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువ అయిపోవడం. నెక్స్ట్ వచ్చేసి తొందరగా టయర్డ్ అయిపోవడం, Yeah. చాలా అలసట, టయర్డ్, అండ్ ఎప్పుడు నిద్రపోవాలి, అసలు ఇంట్లో మామూలు చిన్న పనులు చేయడానికి కూడా వాళ్ళకి ఓపిక లేకుండా చాలా నిద్ర ఎక్కువ రావడం. డే టైంలో, నైట్ టైం రాదు, మళ్ళీ నైట్ టైంలో నిద్ర రాదు, Yeah. డే టైంలో వస్తుంది అలసట అనిపిస్తూ అట్లా అది. సో అది ఒక సిమ్టమ్ ఉంటుంది. నెక్స్ట్ వర్కౌట్స్ చేస్తున్నా వర్కౌట్ చేయలేకపోవడం, తొందరగా అలసట రావడం. అది కాల్షియం అనేది చాలా తగ్గిపోతుంది బోన్స్లో, అండ్ విటమిన్ డి అనేది తగ్గిపోతుంది. సో కాల్షియం, బోన్స్ అనేవి వీక్ అయిపోవడం, సో ఆ నొప్పులు అనేవి ఎక్కువగా ఉంటాయి. కండబలం బాగా తగ్గిపోతుంది. సో మజిల్ లాస్ అంటాం మేము, Yes. మజిల్ లాస్ ఎక్కువగా ఉంటుంది. స్లీప్ ఎక్కువ ఉండదు. అండ్ కొంతమందికి గ్యాస్, బ్లోటింగ్, అసిడిటీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది తిన్నా గ్యాస్, బ్లోటింగ్ అంటారు. అప్పుడు వరకు ఏమీ ఉండదు వాళ్ళకి. కరెక్ట్గా మెనోపాజ్ వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చేస్తాయి. గ్యాస్, బ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. Yes. కొంతమందికి కాన్స్టిపేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. అది మేజర్గా చూసుకోవాల్సింది హాట్ ఫ్లాషెస్, చాలా నీరసంగా అనిపిస్తున్నారా, అండ్ ఈ గ్యాస్, బ్లోటింగ్ కానీ లేకపోతే అసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువగా ఉంటున్నాయా అనేది చూసుకోవాలి. అండ్ మూడ్ స్వింగ్స్. సో ఈ 4 ఉన్నాయి అంటే, అండ్ పీరియడ్ సరిగ్గా రావట్లేదు అంటే ఎస్, ఆల్మోస్ట్ మెనోపాజ్ స్టేజ్లోకి వచ్చేసారనమాట. Yes. అది మేడం, ఫైనల్ ఒక విషయం చెప్పండి. అంటే ఈ దశలో, మెనోపాజ్ దశలో ఉన్నటువంటి మహిళలకి ఏమైనా మంచి డైట్ ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుంది. సో నేనేమంటా అంటే 35 years వచ్చే ఆడవాళ్ళకి అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ చేయాల్సిన హ్యాబిట్స్ ఏంటంటే హెల్దీ ఫుడ్, Yes. ఎక్కువగా ఇంట్లోనే వండుకొని, ఇంట్లో కూడా ఫ్రైడ్ ఫుడ్స్ కాకుండా మామూలుగా అన్నం, కూర, పప్పు, నాన్ వెజ్ తినే వాళ్ళంటే నాన్ వెజ్ కొంచెం తక్కువ నూనె వాడుకొని అలా నాన్ వెజ్ కూరలు చేసుకుంటూ తీసుకోవాలి. సో ఫస్ట్ హెల్దీ హోమ్లీ ఫుడ్, ఆయిల్ కన్జంప్షన్ తగ్గించాలి, ఫ్రైడ్ ఫుడ్స్ అనేది తగ్గించాలి, అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. సో హెల్దీ లైఫ్ స్టైల్ అంటే లేట్గా పండుకోకుండా ఎర్లీగా పండుకొని ఎర్లీగా లెగిసి ఎక్సర్సైజ్ అనేది చేసుకొని అట్లీస్ట్ 1 hour, మన బాడీకి 30 minutes సరిపోదు, 1 hour కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అది కంపల్సరీ జిమ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. నార్మల్ ఇంట్లో లేకపోతే ఇంటి చుట్టూ 1 hour వాకింగ్ చేస్తే కూడా సరిపోతుంది. ఓకే, సో ఎనీథింగ్, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ ఇట్లా కూడా సరిపోతుంది. సో ఇదొక హ్యాబిట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫుడ్స్ యాక్చువల్లీ మెనోపాజ్ నుంచి ఈ సిమ్టమ్స్ని కొంచెం తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. సో మనకి ఎస్ట్రోజన్ మెయిన్ హార్మోన్ అని చెప్పా కదా. సో ఫుడ్స్లో కూడా ఫైటో ఎస్ట్రోజన్స్ అనేవి ఉంటాయి.
ఇవేంటంటే ఎస్ట్రోజన్ లాంటి పని చేస్తాయి. ఎస్ట్రోజన్ హార్మోన్ మనకి ఏం పని చేస్తుందో ఈ ఫైటో ఎస్ట్రోజన్స్ అనే కెమికల్ మన ఫుడ్స్లో కొన్ని ఫుడ్స్లో ఉంటాయి. అవి ఎస్ట్రోజన్ పని బాడీలో చేస్తాయి అన్నమాట. ఇవి వేటిల్లో ఉంటాయంటే సోయా, ఫస్ట్ సోయా మిల్క్, టోఫు ఆర్ ఇది సోయా బీన్స్, ఇవి ఇట్లా సోయా మిల్క్ ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా ఫైటో ఎస్ట్రోజన్స్ అని ఉంటాయి. నెక్స్ట్ ఫ్లాక్ సీడ్స్ అని ఉంటాయి, అవిసె గింజలు. వాటిలో లిగ్నన్స్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ కూడా మనకి ఈ సిమ్టమ్స్ని కొంచెం తక్కువ చేయడం అండ్ హెల్ప్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అండ్ ఇవి జస్ట్ మెనోపాజ్ వచ్చింది మనకి తెలిసినప్పుడు తీసుకోవడం కాదు, ముందు నుంచే తీసుకోవాలి. ఓకే, అది కాకుండా నువ్వులు కంపల్సరీగా ఎవ్రీ ఆల్టర్నేట్ డే తీసుకుంటే ఆడవాళ్ళకి చాలా మంచిది. ఫస్ట్ దాంట్లో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి బోన్స్కి చాలా మంచిది. అండ్ మెనోపాజ్ సిమ్టమ్స్ని కూడా ఈ ఫైటో ఈస్ట్రోజన్ యాక్టివిటీస్ని ఎక్కువగా హెల్ప్ చేస్తుంది అనమాట బాడీలో. సో నువ్వులు అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఎస్పెషలీ మన తెలుగు వీటిల్లో నువ్వులు లడ్డు చేసుకుంటారు, అన్ని మిక్స్ చేసి బాగా బెల్లం వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని టేస్ట్ ఉండాలి కదా. సో అలా కాకుండా మామూలుగా నువ్వులు జస్ట్ కూరలో జల్లుకొని లేకపోతే సలాడ్ చేసుకున్నప్పుడు సలాడ్ మీద జల్లుకొని అట్లా తీసుకోవడం అనేది చేసుకోవాలి. సో నువ్వులు ఏం చేయాలంటే కొంచెం వేపుకొని జస్ట్ ఒక 30 seconds మ్యాక్సిమం 1 minute దాన్ని బ్రౌన్గా వేపుకోవడం కాదు, చాలా మైల్డ్గా వేపుకొని చిన్న ఫ్లేమ్ మీద అప్పుడు తింటే ఇంకా మంచిది. అవిసె గింజలు కూడా అంతే, కొంచెం రోస్ట్ చేసుకొని డ్రై రోస్ట్, ఏది నూనెతోని నెయ్యితోని వేపకుండా నార్మల్ డ్రై రోస్ట్ చేసుకొని అది మన సలాడ్స్ మీద లేకపోతే మజ్జిగ తాగుతున్నప్పుడు మజ్జిగలో అలా కలుపుకొని తీసుకుంటే మంచిది. సో ఈ ఫుడ్స్ మాత్రం డెఫినెట్గా ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే నట్స్, బాదాం, పిస్తా, ఇవి మాత్రం కొంచెం ఎక్కువగా తీసుకుంటే మంచిది. అండ్ అక్రోట్. సో ఈ ఫుడ్స్లో కూడా మనకి విటమిన్స్ అనేవి ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గడం అంటే ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గుతాయి. ఈ హాట్ ఫ్లాషెస్ కానీ మూడ్ స్వింగ్స్ ఇట్లాంటివన్నీ తగ్గుతాయి. కాబట్టి డెఫినెట్గా ఇవి ఎవ్రీ డే తీసుకుంటే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 30-35 years ఆడవాళ్ళకి మెనోపాజ్ వచ్చే టైంకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మేము ఫైనల్గా క్వశ్చన్ చెప్పండి. చాలామంది మెనోపాజ్ దశకు వచ్చేటప్పుడు భయపడతారు, అంటే అమ్మో నేను ఈ దశలోకి వచ్చేసాను, నా హెల్త్ ఎలా ఉంటుందో ఇప్పుడు అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో ఫస్ట్ ఏం చెప్తా అంటే భయపడకూడదు. మనం స్ట్రెస్ లెవెల్స్ ఎంత తక్కువగా పెట్టుకుంటే అంత మంచిది. మనం ఎంత ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే అంత మన హెల్త్ పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తక్కువ పెట్టుకోవాలి. సో దానికి మనం మెడిటేషన్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ని మనం కామ్ చేసే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ కొంతమందికి ఆర్ట్ అనేది చేసుకుంటే స్ట్రెస్ తగ్గుతుంది, మ్యూజిక్ వింటే, ఇట్లాంటి వాటి మీద డైవర్ట్ చేసుకుంటూ భయపడకుండా స్ట్రెస్ తగ్గించుకుంటూ ఉండాలి. లేదు మెనోపాజ్ వస్తుంది వాళ్ళకి ఇంకా స్ట్రెస్ తగ్గుతలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఒక స్పెషలిస్ట్ని కలవడం అవసరం. సో ఏం చేయాలి ఏంటి అని వాళ్ళు స్పెషలిస్ట్ని దగ్గర నుంచి తెలుసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అనేది అవుతుంది. అప్పుడు వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే, డైటీషియన్ దగ్గర వెళ్తే ఇది తినొచ్చు అని తెలుస్తుంది. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఓకే ఇవన్నీ చేస్తే మనకి హెల్ప్ఫుల్ కాబట్టి గైనకాలజిస్ట్ చెప్పినట్టు వాళ్ళు ఫాలో అవుతారనమాట. సో అప్పుడు వాళ్ళకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది అండ్ వాళ్ళు హెల్దీగా మెనోపాజ్ అనేది ట్యాకిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.